తెలంగాణ సీఎం రేవంత్ కి ఏమైంది? పాలన పరంగా ఎందుకు తప్పటడుగులు వేస్తున్నారు? ఉదయం జీవో ఇచ్చి సాయంత్రం రద్దు వెనుక రహస్యమేంటి? అసలు సీఎం నిర్ణయాలకు సలహాలు ఇస్తుంది ఎవరు? సీఎం ను సైడ్ ట్రాక్ పట్టించడం వెనుక కుట్రలు ఉన్నాయా? చిన్న చిన్న తప్పులతో ప్రతిపక్షానికి ఎందుకు టార్గెట్ అవుతున్నారు? బీఆర్ఎస్ ను ఇరికించేందుకు రాంగ్ స్టెప్ వేస్తున్నారా? లెట్స్ వాచ్. రేవంత్ తప్పటడుగులపై సర్వత్రా విమర్శలు. ప్రతిపక్షాలకు అడ్డంగా దొరికిపోతున్న సీఎం రేవంత్. నవంబర్ 29న ఒకే రోజు 2 కీలక నిర్ణయాలు. 10వ తరగతి ఇంటర్నల్ మార్కుల రద్దు అంటూ ప్రకటన. సాయంత్రం అయ్యేసరికి వచ్చే ఏడాది కంటూ వెల్లడి. చిన్న చిన్న తప్పులతో ప్రతిపక్షాలకు దొరికిపోతున్న సర్కార్. సలహాదారులు, విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మధ్య ఎందుకో అన్ని రివర్స్ గేర్ రాజకీయాలు తప్పటడుగులతో నడుస్తున్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆయనకు సలహాలు, సూచనలు ఇస్తుంది ఎవరో గాని ప్రతిపక్షాలకు అడ్డంగా దొరికిపోతూ విమర్శలు ఎదుర్కోవడం, జనాల్లో నవ్వుల పాలు కావడం కామన్ అయిపోయింది. తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ గీతం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులు, ఇలా ఒకటా రెండా ఎన్నో మార్పులు, చేర్పులు చేశారు. నవంబర్ 29న ఒకే రోజు 2 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒక విషయంలో వెనకడుగు కూడా ఒకే రోజు వేయడం చకచక జరిగిపోయింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్ద రచ్చరేగిన లగచర్లలో భూసేకరణపై ఇచ్చిన జీవో ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక 10వ తరగతి ఇంటర్నల్ మార్కుల రద్దుపై అంటూ అధికారిక ప్రకటన చేయడం, సాయంత్రం అయ్యేసరికి అబ్బే అసలు వద్దంటే వద్దు అంటూ మార్కుల రద్దుపై వెనక్కి తగ్గింది. ఈ ఏడాది నుంచి కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఒకే రోజు 2 కీలక నిర్ణయాలపై రేవంత్ సర్కార్ వెనకడుగు వేయడం గమనార్హం. అసలు ఎవరు ఈ నిర్ణయాలు తీసుకోమన్నారు? ఎందుకు వద్దనుకున్నారు? ఇలాంటి చిన్న చిన్న తప్పులు ప్రతిపక్షాలకు అడ్డంగా దొరికిపోయినట్టయింది. అంతమంది సలహాదారులు, పేరుగాంచిన విద్యాశాఖ అధికారులు, కమిషనర్ ఏం చేస్తున్నట్టు? ఇదంతా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం, ఆ శాఖ రేవంత్ రెడ్డి దగ్గరే ఉండడంతో ఇలాంటివన్నీ జరుగుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అదానిపై అమెరికాలో కేసు నమోదు కావడం ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచం మొత్తం ఇదొక హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో అదానికి అన్ని అమ్మేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. విరాళం సరే, తెరవెనుక అసలు సిసలు కథ వేరే ఉందని, తక్షణమే ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలు, విరాళాలు అన్ని రద్దు చేయాలని డిమాండ్ బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వచ్చింది. దీంతో చేసేదేమీ లేక తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన విరాళంను వెనక్కి ఇస్తున్నట్లు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ప్రకటించడం గమనార్హం. అంటే ఈ విరాళం వ్యవహారంపై కూడా ప్రభుత్వం వెనకడుగు వేసినట్టేనని చెప్పవచ్చు. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను వద్దనుకున్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. వాస్తవానికి వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసి అధికారంలోకి తెచ్చింది రేవంత్ రెడ్డి. అందుకే మారు మాట మాట్లాడకుండా ఆయన్నే ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అలాంటప్పుడు చిన్న చిన్న తప్పులే భూతద్దంలో చూసేంతలా పరిస్థితులు వస్తాయి. దీనికి తోడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే 1కి 10 సార్లు కాదు, 1000 సార్లు ఆలోచించి తీరాల్సిందే. ముఖ్యంగా విద్యాశాఖ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కారు పార్టీ షెడ్డుకు పోవడానికి ఉన్న కారణాల్లో ఇది కూడా ఒకటి. అసలే హైడ్రా, మూసీ సుందరీకరణ, లగచర్ల ఘటన, ఇథనాల్ వ్యవహారం, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్, ఇలా ఒకటా రెండా
చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు, ప్రతిపక్షాలు గమనిస్తున్నారు. అసలే 3-4 ఏళ్లకు రావాల్సిన ప్రజా వ్యతిరేకత ఏడాదిలోనే వచ్చేసిందని తెలుస్తుంది. ఇలాంటి తరుణంలో జాగ్రత్తగా అడుగులు వేయడమే మంచిది. బహుశా రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేకతతో తీసుకుంటున్న నిర్ణయాలే అని కొందరు మేధావులు చెబుతుంటే, లేదు ఇదంతా బీఆర్ఎస్ విమర్శలకు చెక్ పెట్టడానికి వస్తున్న తప్పటడుగులే అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలు. అందుకే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని సుపరిపాలన చేస్తూ ముందుకెళ్తే మంచిదని కొందరు చెబుతున్నారు.